నీకు తోడై ఉన్నాను, భయపడకము, నేను నీ దేవుడనై ఉన్నాను. దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును. నీకు సహాయం చేయువాడను నేనే. నీతి అను నా దక్షిణ హస్తము నిన్ను ఆదుకొను. చూడండి, సంవత్సరములు ఎన్ని గతించిపోయినను ఆయన యొక్క కృపాక్షేమములే మన వెంట వస్తుంది కదా. రక్షకుడు, లోక రక్షకుడిని మనం ధరించుకుని ఉన్నాం. మనము శక్తివంతమైనటువంటి వాగ్దానాల చేత నేను బలపరచాలనే దేవుడు ఆశకుని ఉన్నాడు. కష్టకాలములో ఆయన చుట్టూ, ఆయన యందు నువ్వు బలపరిచినటువంటి విశ్వాసుడా, నీతోనే యేసయ్య మాట్లాడు. భయపడకుము, దిగులు పడకుము. ఇక గడిచిన సంవత్సరం అంతయు నీకు వచ్చినటువంటి శోధన, బాధ, ఇరుకు, ఇబ్బంది, నీ కుటుంబంలో ఏ విధమైనటువంటి పోరాటం నువ్వు పోరాడినవేమో కానీ నిన్ను బలపరుతును అని అన్నాడు యేసయ్య. నీకు సహాయం చేయువాడను నేనే అంటున్నాను. ఆయన యందు విశ్వాసం ఉంచి నూతన సంవత్సరంలో నువ్వు బలపరిచి ఆయన వాక్యం చేత, ఈ వాగ్దానాల చేత నువ్వు దీవెనకరంగా, నీ కుటుంబం దీవెనకరంగా ఉండులాగా దేవుడు నిత్యము నిన్ను తోడై దీవెనకరంగా ఉండును గాక. ఆమేన్.